గతంలో ఆ రోడ్ ఈసారి కూడా మనమే చేద్దాం. మీ సమస్యలు ఏంటో చెప్పండి. మంచినీళ్ళు కావాలండి, మంచినీళ్ళు కావాలి, రోడ్డు కావాలి. గ్యాస్ బండ్లు అయిన తర్వాత ఎప్పుడు మామూలు అది నీళ్ళు కావాలి. మా ఇంట్లో మంచినీళ్ళు తెచ్చే మనిషి లేడు కాదు, మా మనిషి లేడు. మంచినీళ్ళు తెచ్చే మనిషి సైకిల్ తక్కువ రాదు, బండి వేసుకుంటూ రాదు. ఎవరు బస్సు నాటితే తెచ్చుకుంటూ లేకపోతే లేదు నీళ్లు. మంచినీళ్ళు కావాలండి, మంచినీళ్ళు కావాలి, రోడ్డు కావాలి. రెండు రావాలంటే ప్రభుత్వం మారాలి. మేనిఫెస్టోలో కూడా ఇంటింటికి నీటి కుళాయి ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టాము. గతంలో కూడా నాన్నగారు ఉన్నప్పుడు, కాగితంతో నాన్నగారు ఉన్నప్పుడు 80 కోట్లు ఈ నియోజకవర్గానికి శాంక్షన్ అయింది. ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇవ్వడానికి ఆల్రెడీ ఒక గ్రామంలో వేశారు. ఈలో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అది ఆగిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ స్కీమ్ అనేది ఆగిపోయింది. కాబట్టి మళ్ళీ రాగానే, మళ్ళీ తెలుగుదేశం జనసేన పార్టీ రాగానే ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. తప్పకుండా అవకాశం ఇదిగోండి. అందుకే ఇది గుర్తుంచుకోండి. అవసరమైతే మీ మమ్మల్ని అడగండి. ఈసారి వచ్చినాక ఎవరు వచ్చినా అడుగుతాం కానీ వేసిన వాళ్ళు లేరు. ఈసారి మేము చేస్తాము, చేసే బాధ్యత చూపిస్తాను వేసి. తప్పకుండా జనసేన పార్టీ గెలిపించండి, అవకాశం కల్పించండి. మర్చిపోకుండా వీళ్ళు టీడీపీ వాళ్ళు 3 బండ్లు ఫ్రీ మన ప్రభుత్వం వస్తే. అంటే మీకు మంచి నీరు కూడా తాగి మీకు మంచి నీరు ఇద్దాం. పైప్ లైన్ ఇల్లు కట్టుకోవడానికి కూడా అది కూడా తప్పకుండా కట్టించే బాధ్యత తీసుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. మహిళలందరికీ కూడా అట్లాగే మీరందరూ కూడా మహిళలందరూ కూడా 18 సంవత్సరాల మహిళలందరూ కూడా ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తారమ్మ ఈ ప్రభుత్వం రాగానే. ఇవన్నీ కూడా గమనించండి. ఈసారి తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపించింది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. బిడ్డల భవిష్యత్తు కూడా గ్యారెంటీ. ఇద్దరికి అమ్మఒడి వస్తుంది. రేపు జూన్ నుంచి ఇద్దరికి వస్తుంది. ఎంతమంది ఉంటే అంతమంది. గతంలో ఆ రోడ్ ఈసారి కూడా మనమే చేద్దాం. మీ సమస్యలు ఏంటో చెప్పండి. మంచినీళ్ళు కావాలండి, మంచినీళ్ళు కావాలి, రోడ్డు కావాలి. గ్యాస్ బండ్లు అయిన తర్వాత ఎప్పుడు మామూలు అది నీళ్ళు కావాలి. మా ఇంట్లో మంచినీళ్ళు తెచ్చే మనిషి లేడు కాదు, మా మనిషి లేడు. మంచినీళ్ళు తెచ్చే మనిషి సైకిల్ తక్కువ రాదు, బండి వేసుకుంటూ రాదు. ఎవరు బస్సు నాటితే తెచ్చుకుంటూ లేకపోతే లేదు నీళ్లు. మంచినీళ్ళు కావాలండి, మంచినీళ్ళు కావాలి, రోడ్డు కావాలి. రెండు రావాలంటే ప్రభుత్వం మారాలి. మేనిఫెస్టోలో కూడా ఇంటింటికి నీటి కుళాయి ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టాము. గతంలో కూడా నాన్నగారు ఉన్నప్పుడు, కాగితంతో నాన్నగారు ఉన్నప్పుడు 80 కోట్లు ఈ నియోజకవర్గానికి శాంక్షన్ అయింది. ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇవ్వడానికి ఆల్రెడీ ఒక గ్రామంలో వేశారు. ఈలో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అది ఆగిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ స్కీమ్ అనేది ఆగిపోయింది. కాబట్టి మళ్ళీ రాగానే, మళ్ళీ తెలుగుదేశం జనసేన పార్టీ రాగానే ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. తప్పకుండా అవకాశం ఇదిగోండి. అందుకే ఇది గుర్తుంచుకోండి. అవసరమైతే మీ మమ్మల్ని అడగండి. ఈసారి వచ్చినాక ఎవరు వచ్చినా అడుగుతాం కానీ వేసిన వాళ్ళు లేరు. ఈసారి మేము చేస్తాము, చేసే బాధ్యత చూపిస్తాను వేసి. తప్పకుండా జనసేన పార్టీ గెలిపించండి, అవకాశం కల్పించండి. మర్చిపోకుండా వీళ్ళు టీడీపీ వాళ్ళు 3 బండ్లు ఫ్రీ మన ప్రభుత్వం వస్తే. అంటే మీకు మంచి నీరు కూడా తాగి మీకు మంచి నీరు ఇద్దాం. పైప్ లైన్ ఇల్లు కట్టుకోవడానికి కూడా అది కూడా తప్పకుండా కట్టించే బాధ్యత తీసుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. మహిళలందరికీ కూడా అట్లాగే మీరందరూ కూడా మహిళలందరూ కూడా 18 సంవత్సరాల మహిళలందరూ కూడా ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తారమ్మ ఈ ప్రభుత్వం రాగానే. ఇవన్నీ కూడా గమనించండి. ఈసారి తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపించింది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. బిడ్డల భవిష్యత్తు కూడా గ్యారెంటీ. ఇద్దరికి అమ్మఒడి వస్తుంది. రేపు జూన్ నుంచి ఇద్దరికి వస్తుంది. ఎంతమంది ఉంటే అంతమంది.